కారం బూందీ కోసం మనం పిండి ఇలా కలిపి పెట్టుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, అలానే మరీ టైట్గా ఉంటే పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి బూందీ చక్కగా వస్తుందండి. బూందీ చేసుకోవడానికి ఆయిల్ కడాయిలో పెట్టుకొని, నేను మరీ ఎక్కువ ఆయిల్ తీసుకోలేదండి, ఎందుకంటే ఇది జస్ట్ నేను ట్రై చేస్తూ ఉన్నాను ఎలా ఉంటుందనని. ఇలా నాకైతే బూందీ ఇలా వచ్చిందండి చక్కగా. తర్వాత దీనికోసం స్పైసీ కోసం కారము, వెల్లుల్లి, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. తర్వాత ఈ బూందీలో ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, తర్వాత కొంచెం శనగపప్పు వేసుకుంటూ ఉన్నానండి, వేయించిన శనగపప్పు. తర్వాత దీనికి కారం, మిక్సీ పట్టుకున్న కారం మొత్తం కలిపి పెట్టుకుంటున్నాము. నాకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్గా లేదండి, అందుకని నేను జస్ట్ కారము, తర్వాత పల్లీలు, శనగపప్పు వేసి పెట్టుకున్నాను. ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా బాబు తింటూ రివ్యూ ఇస్తూ ఉన్నాడు. మమ్మీ ఇంట్లో చేసిన బూందీ. ఏ మ్మ్, మమ్మీ చాలా బాగుంది. రేపు నాకు స్నాక్స్ పెడతావా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.